హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు రెసిపీ వినాయక చవితి సందర్భంగా చేసుకునే బెల్లం పాల తాలికల పాయసం. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల తాలికలను ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వరకు, ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకొని 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. దీన్ని కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఒక 1/2 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసుకోండి. ముఖ్యంగా ఇందులో ఎండు కొబ్బరిని కూడా చేర్చుకోండి, దానివల్ల పాయసం ఇంకా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్ వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. పిండి చల్లారాక చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాలికల్లాగా చేతితో ఒత్తుకోవాలి. అలాగే కొన్ని చిన్న చిన్న ఉండ్రాలు కూడా చేసుకోవాలి. ఇలా తాలికలన్నీ చేసుకొని చివరిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఒక 1/2 కప్ వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 లీటర్ వరకు పచ్చిపాలు వేసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగాక ఒక 1/2 కప్ వరకు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇదైతే మీ ఆప్షనల్ అండి. సగ్గు బియ్యం వేస్తే టేస్ట్ మనకి ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. సగ్గుబియ్యం ఉడికాక మనం చేసుకున్న తాలికలు అలాగే ఉండ్రాలు వేసుకొని ఉడికించుకోవాలి.
ఈ తాలికలు ఉడికాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే పిండి కలిపిన నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ పాయసం ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన బెల్లం పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇక్కడ 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్, మీ స్వీట్నెస్ని బట్టి 3/4 కప్పు నుండి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన కొలతలతో చేస్తే వినాయక చవితికి వినాయకుడికి కమ్మనైన పాయసం రెడీ చేసుకోవచ్చు. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.